ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం 156వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఆ కర్కటోపాఖ్యానం యొక్క సందేశాన్ని మనం చూసాము. ఇక రాముని సందేహం ఏమంటున్నారు? మహర్షి, ఈ జగత్తంతా కూడా మనోమాత్రమే, మన సంకల్పంలోంచి పుడుతుందే అని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, మరి దాన్ని ఎలా నేను గ్రహించేది అన్న ప్రశ్న వశిష్ఠ మహాదేవుని ముందు ఉంచారన్నమాట రాముల వారు. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రాఘవా, నీకు ఇది వివరించాలంటే నీకు ఒక కథ చెప్తాను. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పారు కదా, మధురమైన మనోజ్ఞమైనటువంటి కథల ద్వారా, ఆఖ్యానాల ద్వారా, యుక్తుల ద్వారా చెప్పిన విషయమే మనసులో నాటుకుంటుంది అని. అందుకు ఆ నేపథ్యంలో వశిష్ఠ మహర్షి మళ్ళీ కథని మొదలుపెట్టారన్నమాట. కథ ద్వారా మనకి ఒక సత్యాన్ని చెప్పబోతూ ఉన్నారు. అంటున్నాడు వశిష్ఠ మహర్షి, రాఘవా, పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఒక కథ చెప్పాడు. విశ్వామిత్రుడు నాకు, మా ఇద్దరికి బోధ చేసే సందర్భంగా బ్రహ్మదేవుడు ఒక కథ చెప్పాడు నాకు. ఎవరు? బ్రహ్మ, వశిష్ఠుని తండ్రే బ్రహ్మ. బ్రహ్మదేవుడు వశిష్ఠుకు చెప్పిన కథ వశిష్ఠుడు రాముడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సీక్వెన్స్లు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ కథ, నీవు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు ఆ కథకు బాగా లింక్ ఉంది కాబట్టి నేను ఆ కథను నీకు ఇప్పుడు వివరిస్తాను అంటున్నారు వశిష్ఠ మహాదేవుడు. రామా, ఒకసారి నేను ఈ బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మన్, ఈ సృష్టి పరంపర, ఈ పరంపరలు ఇలా ఉన్నాయే, వీటిని ఎలా తెలుసుకోగలుగుతున్నాం అనేటువంటి ఒక ప్రశ్నని నేను మా తండ్రి గారు అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగాను. దానికి సమాధానంగా పితామహుడు నాకు ఒక కథ చెప్పాడు. ఆ కథ పేరు ఐందవోపాఖ్యానం. ఉపాఖ్యానం అనేది ప్రతి వస్తుంది. కర్కటికోపాఖ్యానం, ఐందవోపాఖ్యానం అనేటువంటి ఒక కథని చెప్పాడు. ఇప్పుడు మనం ఐందవోపాఖ్యానాన్ని చూడబోతున్నాం అన్నమాట. బ్రహ్మదేవుడు ఏమన్నారు? వశిష్ఠ పుత్ర, మడుగులో చిత్ర విచిత్రమైనటువంటి సుడులతో కూడిన జలంలాగా నానా జగత్ రూపాలతో గోచరిస్తున్నటువంటి సృష్టి అంతా కూడాను ఒక మనసే. కొంచెం ఏదో పెద్దగా కొత్తగా అనిపిస్తుందేమో. ఇది రకరకాల, ఒక మడుగులో, ఒక సముద్రంలో రకరకాల సుడులు, అనేకమైన సుడులు ఎలా కనిపిస్తున్నాయో అలాగా రకరకాల సుడులు లాంటి రకరకాల రూపాలతో కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు కూడా ఎలాంటిదంటే, ఎక్కడి నుంచి సృష్టి అయింది ఇది అంటే మనసు నుండే సృష్టి అయింది బాబు వశిష్ఠ అని చెప్తూ పూర్వం కథలోకి వెళ్తున్నారు బ్రహ్మదేవుల వారు. పూర్వం ఒకానొక కల్పాంతరంలో మామూలుగా నేను సృష్టి చేయ సంకల్పించాను. ఎప్పుడు చేస్తాడు బ్రహ్మదేవుడు సృష్టి? బ్రహ్మదేవుడికి ఒక పగలు ఏంటంటే 4 యుగాలు కలిస్తే ఒక పగలు అన్నమాట. ఆ పగలు అయిపోయినాక ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయంలో మళ్ళీ రాత్రి, ఒక 4 యుగాలు రాత్రిని జరుగుతుంది. ఆ రాత్రి తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు నిద్ర నుంచి లేచి సృష్టిని ప్రారంభిస్తారన్నమాట. కాబట్టి ఒకసారి ఇలాగే కల్పం అంతమైంది, పగలు అయిపోయి రాత్రి ప్రవేశించింది, ప్రళయంలో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ రాత్రి అయిపోయి తిరిగి పగలు వచ్చేసరికి నేనేం చేయాలి? మళ్ళీ సృష్టిని చేయాలి. కల్పాంతంలో ఉపసంహరించినటువంటి సృష్టిని మళ్ళీ కల్పం ప్రారంభంలో మళ్ళీ ఆ సృష్టి మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి నేను ఏం చేశాను? ఏకాగ్రమైనటువంటి చిత్తంలో ఆ రాత్రి అంతా ప్రశాంతంగా, పగలైపోయినాక ఆ రాత్రి అంతా కూడాను నేను చాలా ఏకాగ్రంగా ప్రశాంతంగా ఆ రాత్రి అంతటిని గడిపాను. 4 యుగాలు గడిపాను.
గడిపాక తెల్లవారింది, అంటే ఆ 4 యుగాలు అయిపోయినాయి. నేను మేల్కొని ఏం చేయాలి, నేను మళ్ళీ సృష్టి సంకల్పం చేయాలన్నమాట. సృష్టి చేయాలని సంకల్పం నాలో నేను కలిగించుకున్నా. సృష్టి చేయాలన్నటువంటి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంతో, సృష్టి చేయాలన్నటువంటి ఆ సంకల్పంతో నేను అలా ఆకాశం వైపు చూశాను. అక్కడ నాకు చీకటి వెలుగు కానీ శూన్యం కనిపించిందట. బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి చేద్దామని రెడీ అయి కూర్చున్నాక అలాగా చూసినప్పుడు ఆకాశంలోకి శూన్యం, అంటే వెలుతురు చీకటి కానటువంటి ఒక శూన్యం కనపడిందట. సరే, నేనేమనుకుంటున్నాను, ఏవేవి సృష్టించాలి, మనసులో సృష్టింపదగినటువంటి వస్తువులను గురించి ఆలోచించుకుంటున్నాను. చూడండి, కేవలము ఏదైనా సృష్టి కావాలంటే అది మనసులోంచే పుట్టాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కూడా ఆయన మనసులో సంకల్పాలు ఏర్పడాలన్నమాట. ఎలా చేద్దాం, రచన ఏ విధంగా ఉండాలి సృష్టి అని ఆయన ఒక ఫ్రేమ్ వర్క్ని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. ఎలా ఉండాలి, ఎట్లాంటి వస్తువుల్ని సృష్టి చేయాలి, ఏ విధంగా ఈ సృష్టి ఉండాలి అనేటువంటి ఆ సృష్టికి సంబంధించిన ఆలోచనలతో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు అలా చుట్టూ గమనించినప్పుడు ఆయనకి ఒక ఆశ్చర్యంగా తన చుట్టూ ఏ వైపు చూసినా ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మ వచ్చి పద్మకమలం మీద ఒక హంస మీద కూర్చున్నటువంటి బ్రహ్మ, ఏ తొట్టు చూసినా 10 మంది బ్రహ్మలు కనపడ్డారట. 10 సృష్టులు కనపడ్డాయట. చూడండి, ఈయన సృష్టి చేయాలి, బ్రహ్మగా సృష్టి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఒక 10 సృష్టులు తన చుట్టూ కనపడుతున్నాయట ఆకాశంలో. అవన్నీ పద్మాసనంపై, పద్మకోశంపై రాజహంసలను అధిష్ఠించిన బ్రహ్మలు 10 మంది ఉన్నారట. ఆ దృశ్యం చూస్తానే బ్రహ్మకు మతిపోయింది, నాకు మతిపోయింది చెప్తున్నాడు వశిష్ఠుడికి. అసలు ఈ సృష్టి చేయాల్సింది ఎవరు, నేను కదా, బ్రహ్మని. ఈ సృష్టిని నేను కదా చేయాల్సింది. అసలు నేను ఈ సృష్టి చేయకనే ఈ సృష్టి ఏంటి, అందులో ఒకటి కాదు, ఒకటికి 10 సృష్టిలు ఉన్నాయి అని బాగా ఆశ్చర్యపోయాడు. విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యారనమాట. ఏంటిది అసలు, ఎలా సంభవం? సృష్టి చేయాల్సిన వాడిని నేనైతే, నేను నా చేత సృష్టింపబడకనే 10 సృష్టులు, ఒకటి కాదు 10 సృష్టులు నా చుట్టూ సృష్టించబడి ఉన్నాయే, ఏమిటి ఆశ్చర్యం, ఇదంతా ఎలా జరిగింది, ఎట్టా సంభవం ఇది, అసలు ఈ మాయాజలం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని అలాగా మనోనేత్రంతో చాలాసేపు చూశాడట. మనోనేత్రంతో అలాగా గమనించాడట. అలా గమనిస్తుండగా అక్కడ ఆ 10 సృష్టుల్లో ఏదో ఒక సృష్టిలోని ఒక సూర్యుడు, ప్రతి సృష్టిలోనూ సూర్యుడు ఉంటాడు కదా, 10 సృష్టిల్లోనూ 10 మంది సూర్యులు ఉంటారు. పాపం ఒకనొక సూర్యుడు ఏదో ఖాళీగా ఉన్నాడో, ఈయనకి అనువుగా ఉన్నట్టు అనిపించిందో, ఆ సూర్యుడిని, ఒక సృష్టిలోని ఒక సూర్యుడిని చూసి ఇలా రా అని చెప్పి పిలిచాడనమాట. పిలిచి, ఓ భాస్కరా, నీకు స్వాగతం. ఏంటయ్యా ఇది, నాకు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఎవడవు అసలు, ఎలా పుట్టావు, ఎందుకు అడుగుతున్నాడు ఎలా పుట్టావు అని. సూర్యుడైన నిన్ను పుట్టించాల్సింది నేనే కదా, మరి నువ్వు ఆల్రెడీ ఆ సృష్టిలో సూర్యుడిగా పుట్టున్నావు, నువ్వు ఎలా పుట్టావు, అసలు నా చుట్టూ ఉన్నటువంటి 10 సృష్టులేంటి ఇన్నున్నాయి, నాకేం అర్థం కావడం లేదు, ఇవన్నీ ఎలా సంభవించాయి, నీకేదన్నా ఈ విషయాన్ని గురించి తెలుసా, తెలిసి ఉంటే నాకు ఆ విషయాలు కొద్దిగా చెప్పు అంటున్నాడు బ్రహ్మ. ఎవరితో? సూర్యుడితో. ఎవరా సూర్యుడు? ఆ 10 మంది సృష్టుల్లో ఉన్నటువంటి ఒకనొక సూర్యుడితో. 10 మంది సృష్టిలో 10 మంది సూర్యులు ఉంటారు, అందులో ఒక సూర్యుడిని పిలిచి ఇన్ఫర్మేషన్ని అడిగాడనమాట. అప్పుడు ఆ సూర్యుడు నన్ను యగాదిగా చూసినప్పుడట ఈయన ఎప్పుడో కింద తెలిసిన వాడులాగే అనిపించాడట బ్రహ్మ. ఆ సూర్యుడికి ఎక్కడో తెలిసిన మనిషిలాగానే గుర్తించి అంటే నమస్కారం చేశాడు. అయ్యా నమస్కారం బ్రహ్మగారు అని నమస్కారం చేసి అడిగాడు కదా ప్రశ్న, ఏంది రహస్యం నాకు చెప్పన్నాడు కదా, దానికి సంబంధించిన వివరాలు చెప్పబోతున్నాడు సూర్యభగవానుడు. ఈశ్వరా, ఈ దృశ్య ప్రపంచాన్ని అంతటికీ కూడాను నువ్వే కారణం. మామూలుగా దృశ్య ప్రపంచాన్ని సృష్టి చేసేది నీవే, హిరణ్య గర్భుడవు నీవే, సమిష్టి మనస్సు నీవే. మరి
ఈ సమస్త దృశ్య ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి దానికి కారణమైన వాడుగా ఉండి కూడా నీవు ఈ విషయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకున్నావు అంటే, సృష్టి అనేది సంకల్పంలోంచి వచ్చేది కదా అనేది నీకు తెలుసు కదా, మరి ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావు? నీకెందుకు తెలియడం లేదు? నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? ఓకే, కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి ఓ దేవా, సరే నేను కొన్ని మాటలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు సూర్యుడు. నీ సంకల్పానికి గురి కాని నా పుట్టుకన గురించి వివరంగా చెప్తాను అంటున్నాడు. నీ సంకల్పానికి గురి కాని అని ఎందుకు అంటున్నాడు? బ్రహ్మ సంకల్పిస్తేనే ఆ సూర్యుడు పుట్టాలి, కానీ ఆ బ్రహ్మ సంకల్పించకుండానే పుట్టేసున్నాడు ఈ సూర్యుడు. కాబట్టి తండ్రి, ఓ సర్వదేవా, నీ సంకల్పాన్ని గురి కాకుండానే నేను పుట్టాను, ఆ వృత్తాంతాన్ని మీకు చెప్తాను, కొంచెం వినండి అంటున్నాడు సూర్యుడు అన్నమాట. అంటూ, మహాత్మా, ఈ సర్వ జగత్తు కూడాను మనస్సు యొక్క విలాసం మాత్రమే. ఈ మాట ప్రతి ఒక్కరూ అక్కడ దాన్ని బాగా సర్టిఫై చేస్తూ చెప్పేటువంటి మాట ఇది. ప్రతి ఒక్క జగత్ అయినా సృష్టి అయినా అది ఏదైనా సరే అది మనస్సు యొక్క విలాసం. అదంతే, మనస్సులో కలిగిన సంకల్పాలే ఆ సృష్టిగా మారుతాయి, మనసులోంచే సృష్టి వస్తుంది అంటూ మొదలుపెట్టున్నాడు సూర్యుడమని. మహాదేవ, పూర్వం దీనికి సంబంధించిన కథలో కథ అన్నమాట. కథ చెప్తున్నాడు ఎవరు? సూర్యుడు. ఈ సృష్టిలంతా ఎలా వచ్చాయని అడిగారు కదా, దానికి సమాధానంగా నేను విషయాన్ని చెప్తున్నాను, వినండి. పూర్వం కైలాసగిరికి సమీపాన ఒక సమతల ప్రదేశం ఉందయ్యా. ఆ సమతల ప్రదేశంలో దాన్ని ఏంటంటే సువర్ణ జటము అనేటువంటి పేరు దానికి. ఆ ప్రదేశం పేరు సువర్ణ జటం అన్నమాట. ఆ సువర్ణ జటంలో ఉన్న వాళ్ళందరూ మహర్షులే. అక్కడ ఆ సువర్ణ జటంలో ఒక మంచి వేదవేత్తుడు, ధర్మాత్ముడు అయినటువంటి ఒక అతను ఉండేవాడు. ఆయన పేరు ఇందువు. ఏం పేరు ఆయన పేరు? ఇందువు అనేటువంటి పేరుతో ఒక మహాత్ముడు ఉండేవాడు. అతను కశ్యప ప్రజాపతి యొక్క వంశానికి చెందినవాడు. కశ్యప మహర్షి యొక్క వంశస్థుడు ఆ ఇందువు. పాపం ఇతనికి ఒక భార్య, సంతానం లేదనమాట. సంతానం లేదని వీళ్ళిద్దరు కూడాను విషాదం బాగా శోకంతో దుఃఖంతో పరమేశ్వరుని గురించి ఒక 2 యుగాల పాటు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు శివుడు వానికి ప్రత్యక్షం అయ్యారు. అయ్యి, ఏమి మీ కోరిక అన్నారు. మాకు సంతానం లేదు, సంతాన యోగ్యతను కల్పించండి అని కోరారు. సరే, అలాగే అగుగాక అని ఆ వరాన్ని ఇచ్చి అంతర్ధానం అయ్యాడు శివుడు అన్నమాట. సరే, ఈ బ్రాహ్మణి గర్భవతి అయింది. 10 మంది కుమారులని ప్రసవించిందన్నమాట. ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి 10 మంది కుమారుల్ని ఆమె జన్మనిచ్చిందన్నమాట. సరే, ఇక వీళ్ళ కోరిక తీరి సఫలమైంది కదా, సంతానం కలిగారు. వాళ్ళంతా ఒక 7 సంవత్సరాలకే వాళ్ళకు ఉపనయనాలు అన్నీ చేశారు. వేదోక్తంగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇక ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను ఇక విదేహముక్తులు అయిపోయారన్నమాట. వెళ్ళిపోయారు, దాటిపోయారు ఈ దంపతులు ఇద్దరు. ఇక ఈ ఎప్పుడైతే తల్లిదండ్రులు మరణించారో ఈ సోదరులందరూ కలిసి ఒక సమావేశంలాగా కూడారన్నమాట. కూడి వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. అరే, మనకి ఇలా తల్లిదండ్రుల వియోగం వల్ల దుఃఖం కలిగింది, ఈ దుఃఖం తొలగే మార్గం ఏమిటి, ఎలా ఈ దుఃఖాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని మనం పొందాలి అనేటువంటి సంకల్పం వాళ్ళందరి మనసులో కలిగిందన్నమాట. సరే, ఈ ఐశ్వర్యం దుఃఖం తొలగడానికి, ఐశ్వర్యం పొందడానికి మనం ఏం చేయాలి? తపస్సు చేద్దాం అని అనుకున్నాం అన్నమాట. అర్థమైందా? సరే, ఇప్పుడు దేని కొరకు మనం తపస్సు అనేది ఏదో ఒక కోరికతో కదా చేస్తాం మనం. దేని కొరకు, ఏ కోరికని మనము కొరకు మనం ఈ తపస్సు చేయాలి అనేటువంటి డిస్కషన్ వాళ్ళ మధ్యలో వచ్చిందనమాట. వచ్చి అందరూ వాళ్ళు వీళ్ళు ఒకరు చెప్పడంలో కల్పాంతం వరకు నశించనటువంటి ఐశ్వర్యం ఏందో దాన్ని మనం కోరదాం. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో యజమానిగా ఉన్నాడనుకో, వాని ఐశ్వర్యం గొప్పదే, కానీ
ఆ కుటుంబంలో యజమాని అయినటువంటి వాడి ఐశ్వర్యం కన్నా ఒక గ్రామాధికారి ఐశ్వర్యం గొప్పది. అంటే వాడి అధికారము, పదవి, వాడు ఈ కుటుంబ యజమాని కన్నా గ్రామాధికారి గొప్పవాడు కదా చెప్పాలంటే లౌకికంగా చూస్తే. సరే, గ్రామాధికారి కంటే మండలాధికారి ఐశ్వర్యం గొప్పది. మండలాధికారి కంటే ఒక సామంత రాజు ఐశ్వర్యం గొప్పది. సామంత రాజు ఐశ్వర్యం కంటే ఒక సామ్రాట్ అంటే చక్రవర్తి ఐశ్వర్యం గొప్పదిగా ఉంటుంది కదా. ఇవన్నీ డిస్కషన్స్లో వస్తున్నాయన్నమాట. ఆ చక్రవర్తి ఐశ్వర్యం కంటే ప్రజాపతి ఐశ్వర్యం గొప్పది కదా. మరి ఆ ప్రజాపతి ఐశ్వర్యం కంటే బ్రహ్మదేవుని ఐశ్వర్యం ఇంకా గొప్పది. కాబట్టి మనం గిందితే ఆ బ్రహ్మదేవుని యొక్క ఐశ్వర్యం పొందాలి అంటే బ్రహ్మదేవులం అయిపోవాలి మనము. చూడండి, ఆ కోరికని సంకల్పం అనేది చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడకుండా వీళ్ళు వాకంగా బ్రహ్మదేవుడికే పెట్టేశారు ఈ 10 మంది. ఆ బ్రహ్మదేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందాలంటే మనం బ్రహ్మలం అయిపోవాలి. ఎలా ఏ విధంగా మెథడ్ ఏంటి, మెథడాలజీ కావాలి మనకిప్పుడు. ఎలా అయిపోవాలి ఆ బ్రహ్మదేవుళ్ళము అని అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. వీళ్ళలో పెద్దవాడు బుద్ధిమంతుడు అనమాట. పెద్దవాడైన 10 మందిలో పెద్దవాడైన వాడు ఏమన్నా అందరినీ కూడబెట్టి, సోదరులారా, ఐశ్వర్యాలన్నింటిలో కూడాను కల్పాంతరం వరకు నశింపనటువంటి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంటుందంటే బ్రహ్మదేవుని పదవిలోనే ఉంటుందని మనం అనుకున్నాం కదా. మరి దానిని మనం పొందుదాము అనుకున్నాం కదా. మరి ఆ పొందడం ఎలా అన్నదాన్ని నేను ఇప్పుడు మీకు ఆ మెథడ్ని చెప్తాను, సావధానంగా వినండి అని పెద్దవాడు అందరికీ బోధ చేస్తున్నాడు అనమాట. చేసి ఆయన ఏకంగా ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతున్నాడు. మీరందరూ కూడాను పద్మాసనాన్ని వేసుకొని కూర్చుని బ్రహ్మము నేనే ఎలా సంకల్పించాలి చూడండి. బ్రహ్మాన్ని నేనే, నా తేజస్సుతో ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టిస్తున్నాను. నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి. నా యొక్క తేజస్సుతో, నా జ్ఞానంతో, నా చైతన్యంతో ఈ బ్రహ్మాండాలన్నింటినీ నేను సృష్టిస్తున్నాను. అర్థమైందా? ఇంకా ఎలాగా అటువంటి ధ్యానాన్ని గట్టిగా చేయండి. నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి. నేను వికసించినటువంటి పద్మకోశంలో ఉన్నత ఆసనంపై ఉన్నటువంటి బ్రహ్మాన్ని, నేను వికసించినటువంటి పద్మంలో కూర్చున్నటువంటి ఉన్న ఉచితమైన ఆసనంలో కూర్చున్నటువంటి బ్రహ్మాన్ని నేనే. అర్థమైందా? ఈ జగత్తును సృష్టించేవాడిని నేనే. దీనికి కర్తను భోక్తను అయినటువంటి మహేశ్వరుని కూడా నేనే. ఈ మహర్షులందరూ, ఈ వేదాలన్నీ నాలోనే ఉన్నాయి. అర్థమైందా? కొండలు, ద్వీపాలు, సముద్రాలతో కూడినటువంటి ఈ భూ ప్రపంచమంతా నాలోనే ఉంది. కేవలం భూమే కాదు, స్వర్గలోకం, పాతాళలోకాలు కూడా నాలోనే ఉన్నాయి. నేనే బ్రహ్మను, నేనే వీటన్నిటిని సృష్టిస్తున్నాను. నేను భువనేశ్వరుణ్ణి. నేను నాలోనే ఉంటూ నేను పరమశాంతిని పొందుతున్నాను. పూర్ణాత్ముడైనటువంటి పరమేశ్వరుని నేను నాలోనే ఉన్నాను. ఇలా భావిస్తూ మీరు అలాగే దృఢంగా సంకల్పం చేయండి. ఇక్కడ ఏం చెప్పమండం లేదు, సంకల్పం చూడండి. మనం ఎలా ఉండాలని సంకల్పిస్తే అలా ఉంటాం. ఇది వశిష్ఠుడు చెప్పబోతున్నది ఇక్కడ. ఈ కథలో అంతరార్థం ఏంటంటే, నీవు ఎలా ఉండాలి అన్నటువంటి సంకల్పం నువ్వు చేస్తే అలాగే ఉంటావు. నేను ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా భావించాలి, ఉన్నతమైన జీవన విధానం నాకు కావాలంటే ఖచ్చితంగా నీకు ఆ ఉన్నతమైన జీవన విధానం నీకు వస్తుంది. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మనం ఈ మధ్య చెప్పుకునే పాజిటివ్ యాటిట్యూడ్ ఇదే అన్నమాట. నువ్వు ఎలా సంకల్పిస్తే మనసులో అలాగే తయారవుతావు. కాబట్టి మీరందరూ కలిసి ఈ విధంగా నేను చెప్పినటువంటి మెథడ్లో అందరూ తపస్సు చేయండి అన్నారు. అందరూ అలాగే కూర్చుండిపోయారు. చెక్కిన రాళ్లలాగా నిశ్చలంగా ఉండిపోయారు. మనసులో ఏ తుచ్చ భావాలు లేవు, అన్నీ వదిలేశారు. వదిలేసి వాళ్ళు ఏదైతే సంకల్పించారో ఆ యొక్క దాన్ని కోరిక ఈడేరింది. వాళ్ళకి బ్రహ్మలైపోయారు. కాబట్టి ఆ బ్రహ్మ పదవిని వాళ్ళు పొందారు. వశిష్ఠ అని బ్రహ్మదేవుడు వశిష్ఠునికి ఈ కథని, ఐందవుల యొక్క కథని చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో
ఏం కొనసాగింపు ఎలా ఉంటుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ.